నెంబర్ 1 మొట్టమొదటిది అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. మీరే చదవాలి, ఏదే నేను చదవను, మీరే చదవండి. ఇదియుగాక అపోస్తులుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఆగండమ్మా, అక్కడ బహుబలముగా అనే మాట రౌండప్ చేయండి. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప బలముతో ఉన్నదే గొప్ప సంఘం. అమ్మా, ఏది గ్రేట్ చర్చ్ అంటే గ్రేట్ పవర్తో ఉన్నదే గ్రేట్ చర్చ్, గొప్ప బలముగా ఉన్నదే గొప్ప సంఘం. ఇప్పుడు ఆది అపోస్తుల కాలములో ఉన్న ఆ సంఘం గొప్ప బలముగా కనబడుతుందట. కనబడిందమ్మా మీకు గొప్ప బలముగానే మాట కనబడిందా? ఆ రౌండప్ చేయండి ఆ పదాన్ని. ఏమండి, గ్రేట్ పవర్, గొప్ప బలముగా. ఏమంటే ఆది అపోస్తుల సంఘం అది గొప్ప బలముగా కనబడుతుంది. ఎందుకు అది గొప్ప బలముగా ఉంది అని చూస్తే ఈ వచనాన్ని బట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. ఆది అపోస్తుల కాలములో ఉన్న సంఘం అది గొప్ప సంఘముగా ఎందుకుందంటే గొప్ప బలముగా ఉంది. అది గొప్ప బలముగా ఎందుకుందంటే 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం చెప్తాను వినండి. ఆ సంఘములో పనిచేసిన వాళ్ళు స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధమైన మనుషులు పనిచేశారు. వాళ్ళకి బైబిల్ ఇచ్చిన పేరేంటనంటే అపోస్తులులు. 4:33లోనే చూశారు మీరు, ఇదియుగాక అపోస్తులులు అని చూసారా మీరు? ఎవరు పనిచేస్తున్నారు ఆ గొప్ప సంఘంలో? ఎవరు పనిచేసిన వలన ఈ సంఘం గొప్ప బలముగా ఉందనంటే స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధులైన మనుషులు పనిచేస్తున్నారు. ఇప్పుడు అడుగుతాను, ఎవరిని ఆత్మ సంబంధులు అనుకోవచ్చు చెప్పండి? ఇక్కడ ఉన్నారా లేదా? అసలు ఈ అమ్మ ఏమనుకో, దండం పెడతానే, ఈ తెలుగు క్రైస్తవులకి ఆత్మ సంబంధాలు మెజర్ చేయడం కూడా మన చేత కావడంలా. వింటున్నారా మీరంతా? బ్రదరు, అతనికి ఎన్ని వరాలు ఉన్నాయో, అతను ఎంత ఆత్మ సంబంధం అంటారు. అలా అనుకుంటే మీరు ఒక విషయం అడుగుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ సంఘములో ఉన్న వారికట దేవుని కృపావరముల్లో ఏమీ కొదువు లేదంట. చదవండి ఒకసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం 7వ వచనంలో, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే కొరింథీయులో ఉన్న వారికి ఏ కృపావరములో లోపం లేదట. అంటే వాళ్ళ దగ్గర కృపావరాల్లో చెప్పన మినిస్టేరియల్ గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగనే వినండి, ఎవడి సభ్యత్వ వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, పరిచర్య వరాలు ఎఫెసీ పత్రికలో రాయబడ్డ అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు, 5 రకాల వరాలు. వీరు సంఘములకు పరిచర్యకు ఉపయోగపడే వాళ్ళు. అంటే సంఘములో ఈ వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. అటుతర సభ్యత్వ వరాలు అంటే రామాపత్రిక 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. సభ్యులు ఒకరికొకరు చేసుకోవలసినటువంటి ఏమంటే పరిచర్య వరాలు, సభ్యత్వ వరాలు, మెంబర్షిప్ గిఫ్ట్స్ అని అంటారు. అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. అటు తర్వాత 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎవరాల్లో ఏమీ లోపం లేకుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఆత్మ సంబంధులు అనొచ్చు అని రాదా? ఇలాంటి వాళ్ళని ఆత్మ సంబంధులు అనొచ్చా అనకూడదా? అనాలి కదా. మరి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమి రాసిందో. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో, అంటే వరములున్నంత మాత్రాన ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు స్పిరిచువల్ మెన్ కాదు. గిఫ్టెడ్నెస్ ఉంది మీ దగ్గర, వరాలు మీ దగ్గర ఉన్నాయి, అయినంత మాత్రాన మీరు ఆత్మ సంబంధులుగా నాకు కనబడడం లేదన్నాడు. మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి, అతగాడికి వరం ఉందండి అంటారు. ఏ వరం అంటే స్వస్థపరిచే వరం అంట. ఒక తెలుగు అడుగుతానమ్మా, ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి, ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలను కానీ శ్రీకాకుళంలో వీడు పెయింటింగ్ వేయడం రాదా? వీడికి చెప్పరామమ్మా, వస్తుందా? ఖమ్మంలో పెయింటరు శ్రీకాకుళంలో పెయింటర్గా పనిచేయగలడా? మరిగాడు. అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగ్లో వరం ఉపయోగిస్తున్నాడు, హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసేందుకు వరం వాడు. తెలియక అడుగుతున్నాను, చెప్పండి మీ నా జవాబు. సంఘములో సభలు పెడితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ హీలింగ్ అంటున్నాడు కదా. ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంట్ వేసా వరం వాడే. రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా.
అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు? ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు, క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి దీన్ని గందరగోళంలో వచ్చేసి కన్ఫ్యూజన్లోకి మనుషులను నెట్టేసి మీరు ఎవరిని దగా చేస్తారు? మీరు స్పిరిచువల్ మెన్నేనా? మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా? మీకున్న వరం నిజమేనా? వింటున్నారా లేదా? మీరు ఈ పూట నా మీద ఎంత ఒళ్ళు మండుద్దో మీకు ఇంకా చెప్తానండి, ఒళ్ళు మండనివ్వండి, పర్వాలేదు. అమ్మా వింటున్నారా? ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన స్పిరిచువల్ మెన్ అనుకోకండి, వీళ్ళు లేరు. మీరు అనుకోవచ్చు బాగా వాక్యం తెలుసు, వాక్యాలు మీలాగా బాగా చెప్పేవాడు ఎంత ఆత్మ సంబంధం అనుకుంటారేమో. అలా అనుకుంటే సైతానే పెద్ద ఆత్మ సంబంధి. వాక్యమైన యేసుకే వీడు వాక్యం చెప్తున్నాడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాక్యమైన యేసు ముందుకు వచ్చే వాక్యం చెప్తున్నాడు. వాక్యం బాగా ఎరిగిన వాడంతా కూడా స్పిరిచువల్ మెన్ అనుకుంటే సైతానే అందరికంటే స్పిరిచువల్ అనుకోవాలి. ఇప్పుడు వింటున్నారా లేదా? మరి కొంతమంది తెలుగు క్రైస్తవులు లెక్కలు కొలతలు చెప్తున్నారు, మీ కొలతలే అమ్మ. తెలుగు క్రైస్తవుల మెజర్మెంట్ చెప్తున్నానండి. అతను బిజీగా ఉంటాడండి, ఎంత ఆత్మీయుడో అంటుంటారు. అప్పుడప్పుడు నన్ను అంటాడు, స్వామి గారు బిజీ అంటే దండ పెడతారు, ఒరే బాబు బిజీ అని అందరా బాబు అని. ఎందుకంటే సైతానే అందరికంటే బిజీగా ఉండేవాడు. వాడు 24 గంటలు సహోదరుల మీద దేవుని సముఖమందు నేరాలు మోపుతున్నాడు కదా. బిజీగా ఉన్న పెద్ద మనిషి ఆత్మీయుడు అనుకుంటే సైతానే చాలా బిజీగా ఉంటాడు కదా, ఆత్మీయుడు అని అంటామా? అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఆది అపోస్తుల సంఘం గొప్ప సంఘం ఎందుకు అయిందనంటే, ఆ గొప్ప సంఘం అవ్వడానికి గల కారణం గొప్ప శక్తితో ఉంది. అది ఎందుకు గొప్ప శక్తితో బలముగా ఉందనంటే ఆత్మ సంబంధులు అందులో పనిచేశారు. సరే, ఇప్పుడు ఆత్మ సంబంధులు వాక్యం ఎరిగినోడు, వరములు ఉన్నవాడు, బిజీగా సేవ చేస్తున్నాడు, వీళ్ళు కాదు ఆత్మ సంబంధులు. నాకు లెక్క ప్రకారం నాకు తెలిసినంత వరకు ఆత్మ సంబంధి ఎవరనంటే చెప్తాను వినండి. అప్వార్డ్ లుక్ ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో పైచూపుతో బతుకుతారు. పైచూపుతో బతికేవాడు ఏమంటాడో తెలుసా? ఆసాపులాగా 73వ కీర్తనలో ఆసాపు అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోది ఏది నాకు అక్కర్లేదు. అప్వార్డ్ లుక్. ఎప్పుడైతే ఒక మనిషికి అప్వార్డ్ లుక్ వస్తుందో దాని వెనువెంటనే వచ్చేది ఇన్వార్డ్ లుక్, అంతరంగములో చూసుకుంటాడు. వాడు ఏమంటాడో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నట్టు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించినానని పెళ్ళమని పగిలిపోయి బతుకుతుంటాడు. అప్వార్డ్ లుక్ అది ఇన్వార్డ్ లుక్లో తీసుకువెళ్తే, ఇన్వార్డ్ లుక్ అయిపోయిన తర్వాత అమ్మ వింటున్నారా, అవుట్వార్డ్ లుక్ వస్తుంది. తన చుట్టూ ఉన్నటువంటి వారు అపవిత్రమైన పెదవులు గలవారు, వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళ కొరకు నేను ఏదో చెయ్యాలి అని మనసు వస్తుంది. పై చూపు లేనోడు, లో చూపు లేనోడు, చుట్టూ చూడలేని వాడు స్పిరిచువల్ మ్యాన్ కాదు, ఆత్మ సంబంధమైన మనిషి కాడు. ఆది సంఘం గొప్ప బలముగా ఎందుకుందనంటే ఆత్మ సంబంధులు అందులో పనిచేశారు. వాళ్ళకి పై చూపొచ్చు, చెప్పండి తమ్ముళ్ళు, వాళ్ళకి లో చూపొచ్చు, తర్వాత వాళ్ళకి చుట్టూ చూడడం వచ్చు. అలాంటి వాళ్ళు పనిచేశారండి ఎర్లీ చర్చలో. రెండో విషయం చెప్తాను. ఆ సంఘం గొప్ప బలముగా ఎందుకుంది అని అంటే ఆత్మ సంబంధులు పని చేయటమే కాదు. మళ్ళీ 4:33 అక్కడే పట్టుకోండి. 4:33లో ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. సాక్ష్యమిచ్చారన్న మాటను పట్టుకుంటే ఏమర్థమవుతుందంటే వాళ్ళు స్క్రిప్చురల్ మెథడాలజీ వాడారు. వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు వాడిన విధానం స్క్రిప్చురల్ మెథడాలజీ. ఏంటి స్క్రిప్చురల్ మెథడాలజీ అంటే? ప్రభు ఏమన్నాడు? నేనే మీ దేవుడను, మీరే నాకు సాక్షులని యెషయా గ్రంథం 43:10లో అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? అపోస్తల కార్యం 1:8లో మీరు పైనుంచి శక్తిని పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతము ఏమయ్యుందురు? ప్రసంగికుల యుందురు కాదు, ముందు చెప్పండి, సాక్షుల యుందురు. సాక్ష్యం ఇవ్వడం అది స్క్రిప్చురల్ మెథడ్. సంఘములో ఇవ్వండి, సమాజంలో ఇవ్వండి, బహుబలముగా సంఘం ఉండాలి అని అంటే మనం ఎంచుకోవలసిన పని విధానం ఏంటో తెలుసా? లేఖనానుసారమైన పద్ధతి. ఇప్పుడు ఇవ్వండి, సాక్ష్యం ఇచ్చే పద్ధతిని వారు అవలంబించారు. అందుకే వాళ్ళు ఇట్లా అరిచేవాళ్ళు, యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము దానికి సాక్షులం.
యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము దాని సాక్ష్యం, ఈ మాటలు చెబుతుంటే వాళ్ళ హృదయాలు పడవబడి అంటున్నారు, అయ్యలారా మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అడిగారమ్మా ఆ రోజున వాళ్ళు. కనుక స్పిరిచువల్ మ్యాన్ స్పిరిచువల్ మెథడాలజీ పెట్టుకొని మూడో విషయం చెప్తాను వినండి. ఏం చెప్పారు ఇంతగా వాళ్ళంటే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. పునరుత్థానం అనే మాట అండర్లైన్ చేయండి. అది సిగ్నిఫికెంట్ మిరకల్, అది చాలా పట్టించుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పునరుత్థానం ఇది ప్రాముఖ్యమైన అద్భుతం. క్రైస్తవ విశ్వాసానికి అది ఇరుసు వంటిది. సంఘం సువార్త పనిలో ఉంటే దానికి ఇది కేంద్ర బిందువు అయినటువంటి సత్యం పునరుత్థాన సత్యం. ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆత్మ సంబంధులైన మనుషులు లేఖనానుసారమైన పద్ధతితో ఒక ప్రాముఖ్యమైన అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్న కారణం చేత సంఘం గొప్ప బలముగా ఉందట. ఈ రోజున యేసు పునరుత్థానం పాపం మీద జయమి తెస్తుంది. పునరుత్థాన సత్యం మరణం మీదనే జయమి తెస్తుంది. పునరుత్థాన సత్యం మీరండి ప్రియుల పాతాళం మీద జయమి తెచ్చింది. పునరుత్థాన సత్యం సువార్తకు అది కీలకమైన విషయం అనే విషయమే మానేసి యేసు పునరుత్థానం వదిలేసి ఏం మొదలు పెట్టారు ఇప్పుడు మెసేజ్ అంటే, గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్. ఇదేనండి సువార్త. దేవుడు నిన్ను స్వస్థపరచును, చెప్పండి, దేవుడు నిన్ను అభివృద్ధి పరచును, దేవుడు నిన్ను ఆశీర్వదించును. మళ్ళీ వీళ్ళకు దేవుని ఆశీర్వాదానికి దేవుడు చేసే మేలకు తేడాయే తెలియట్లేదు. ఒక విషయం మీతో చెప్పిన, గాడ్స్ బెనవలెన్సెస్ ఆర్ నాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు చేసిన మేలులేవి దేవుని ఆశీర్వాదం కాదు. మేలులు చేయడానికి ఆయన అందరికీ ఉపకారి. నమ్మినోడికి మేలు చేస్తాడు, చెప్పరే, నమ్మని వాళ్ళకు కూడా మేలు చేస్తాడు. అది దీవెనలు, అవి మేలులు అందరికి ఇస్తాడు ఆయన. అడిగిన వాడికి ఇస్తాడు, అడగనోడికి ఇస్తాడు. కానీ ఆశీర్వాదం అడిగినోడికే ఇస్తాడు. ఏంటి ఆశీర్వాదం? పాపక్షమాపణ ఆశీర్వాదం, విమోచన పొందడం ఆశీర్వాదం, నీతిమంతులం అవ్వడం ఆశీర్వాదం, పరిశుద్ధపరచబడ్డం ఆశీర్వాదం, పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉందని నిరీక్షణతో బతకడం ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏంటో చెప్పడం చేతకాక దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదం అని చెప్తారండి. బ్రదర్ దేవుడు ఆశీర్వదించాడండి అన్నాడు. ఏంటన్న, ఇల్లు కట్టానన్నాడు. ఇల్లు ఆశీర్వాదం ఏంటయ్యా బాబు? నువ్వే కట్టుకున్నావా ఇల్లు? తిరుపతి వెంకన్న బాబుని నమ్మినోడు నీకంటే పెద్ద ఇల్లు కట్టాడు. మరి తిరుపతి వెంకన్న బాబుని నమ్మినోడు నీకంటే పెద్ద ఇల్లు కట్టాడు. బ్రదర్ దేవుడు బ్లెస్ చేశాడు బ్రదర్. ఏంటనంటే కారు కొన్నాడంట. ఏం కారు కొన్నావు? 12 లక్షల కారు కొన్నాడట. మరి ₹1,00,00,000 కారు కొనుక్కున్నాడు. మరి ఏం పొందినట్టు? ఆడు యేసుప్రభు నమ్మలా. ₹1,00,00,000 కారుంది అతగాడి ఇంటి ముందు. దేవుడు ఈవులు ఇస్తాడు, దేవుడు మేలులు చేస్తాడు, దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు చేసిన ఉపకారాలు దేవుని ఆశీర్వాదాలు కాదు. ఆశీర్వాదం అంటే అక్కడికి పనికొచ్చేవి, మేలులు అంటే ఇక్కడికి పనికొచ్చేవి. దీవెనలు ఎక్కడ జీవితానికి, ఆశీర్వాదాలు అక్కడ జీవితానికి. ఈ రెండు విడగొట్టడమే రాక ఏమంటారో తెలుసా? వినండి, పునరుత్థాన సత్యం చెప్పడం మానేసి పాపక్షమాపణ, నీతిమంతులవ్వడం, పరిశుద్ధపరచబడడం, నిరీక్షణ కలిగి ఉండడం, దేవుని ఆరాధిస్తూ బ్రతకడం, దేవునితో సన్నిహితమైన సంబంధంలోకి రావడం, సమాధానపరచబడడం, ఈ సత్యాలన్నీ వదిలేశారు. అందుకని ఈ రోజున సంఘం గొప్ప బలంగా లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధులు పనిచేయటం లేదు, లేఖనానుసారమైన పద్ధతి అవలంబించడం లేదు, ప్రాముఖ్యమైన అద్భుతం మాట్లాడడం లేదు. ఇవన్నీ వదిలేశారు. అందుకని ఇప్పుడు సంఘం గొప్ప బలహీన పరిస్థితిలో ఉంది. ఈ సంఘం ఆ సంఘం అన్ని పేర్లు చెప్పడం వల్ల, డినామినేషన్ల పేర్లు చెప్పడం వల్ల, యూనివర్సల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్, సార్వత్రిక సంఘం, అదృశ్య సంఘం, అందులో మీరు నేను మనమందరము సభ్యులమే. కాబట్టి మన సంఘం అది గొప్ప బలముగా ఉండాలి అనుకున్నప్పుడు సార్వత్రిక సంఘం బలంగానే ఉంటుంది. స్థానిక సంఘం బలంగా ఉంచుకోవడానికి స్పిరిచువల్ మెన్, స్క్రిప్చరల్ మెథడ్, సిగ్నిఫికెంట్ మిరకల్ అది మాట్లాడుకుంటూ ఉంటే సంఘం గొప్ప బలముగా ఉంటుంది. ఆది అపోస్తుల సంఘం అది గొప్ప బలముగా ఉన్న గొప్ప సంఘం అయింది. ఎందుకంటే ఇందుకు అర్థమైందా? గొప్ప సంఘం ఎందుకు అయింది? గొప్ప బలంగా ఉంది. గొప్ప బలంగా ఎందుకు ఉంది? ఈ 3 విషయాలు మీతో చెప్పాను, ఎక్కువ వివరించలేను, మన సమయం కొంచెంగా ఉంది గనక.